ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థినిని మేల్ స్టాఫ్ నర్స్ వేధించాడు. ఓటీ డ్యూటీ ఉండగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 14న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా గోప్యంగా విచారణ చేపట్టారు పోలీసులు. ఈ కేసుపై ఆసుపత్రి అధికారులు ఏమంటున్నారు? శాఖపరమైన చర్యలు చేపడుతున్నారా? దీనిపై రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఒక నర్సు వైద్య విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో అది తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అనేది రిమ్స్ డైరెక్టర్ ఉన్నారు మనకు అందుబాటులో, వారిని అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఏం జరిగింది? ఒకరోజు ఆపరేషన్ థియేటర్లో నైట్ అరౌండ్ 12:30 ఒక కేసు అయింది జనరల్ సర్జరీలో. ఓటీలో కేసు అవుతా ఉంటే ఒక మేల్ నర్సు ఒక పీజీ పని ఏదో మిస్బిహేవ్ చేశారని తెలిసింది. రాని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టగా రిజల్ట్ వచ్చేసింది. ఎంక్వైరీ కమిటీ నేను కలెక్టర్ గారికి నివేదించాను. కలెక్టర్ గారు కూడా దానికి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయని చెప్పి డీడబ్ల్యూకి ఇచ్చారు. అది ఎంక్వైరీ రాగానే అది చట్టం తన పని చేసుకుంటుంది. అదేవిధంగా ఈ జూడ వాళ్ళు కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఫర్దర్ ఈ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి చట్టం తన పని చేసుకుంటుంది. ముఖ్యంగా ఆయన ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? ఇట్లా అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర కావచ్చు, అంటే ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు నా దృష్టికి రాలేదు. ఎంక్వైరీ కమిటీలో కూడా ఎంక్వైరీ వాళ్ళతే ఆ రోజు మిస్టేక్ కమిటీ అని ఉంది. దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఇట్లాంటి వాళ్ళకు రిమ్స్ డైరెక్టర్గా మీరు చెప్పేది ఏంటి? ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. మా రిమ్స్లో సెక్షువల్ హారాస్మెంట్ కమిటీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంది. ఆల్ ప్రొఫెసర్స్ కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు, హెడ్ నర్సెస్, నర్సింగ్ ఎయిడ్ 1, 2, 3 కావచ్చు, మిగతా అందరూ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేము ఆడిటోరియంలో పెద్ద మొత్తంలో ఒక 500 స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం. ప్లస్ ప్రతిరోజు నేను చెప్తానంటే ఎటువంటి చిన్న ప్రాబ్లం ఎవరు మిస్బిహేవ్ చేయదు, ఎటువంటి నా దృష్టి తీసుకోవాలని నేను చెప్తా. అదేవిధంగా ఎస్పీ గారు రియాక్ట్ ఏమైనా సీట్ కూడా పంపించారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. ఫ్యూచర్లో కోరుకునేదంటే ఎవరు ఎటువంటి చిన్న ఇష్యూ అయినా నా దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరం చెప్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారా సార్? ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆలస్యంగా అంటే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, దృష్టికి వచ్చింది. ఇమ్మీడియట్గా దృష్టి రాగానే ఇమ్మీడియట్ కంప్లైంట్ వాళ్ళు కూడా ఇచ్చారు. నేను కూడా ఇమ్మీడియట్ ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఇక ఫర్దర్ చట్టం తన చేసుకుంటాను. అంటే ఓటీలో ఎంతమంది ఉండే సార్? వీళ్ళిద్దరే ఉండేనా లేకపోతే ఇంకెవరన్నా ఉండేనా? అసలు ఈయన గత చరిత్ర ఏమన్నా ఇట్లాంటిది ఉన్నది? చరిత్ర ఎంక్వైరీలో ఏం రాలేదు. ఓటీలో స్టాఫ్ అందరూ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఉంటారు, డాక్టర్ ఉంటారు, ఓటీ బ్యాచ్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇట్లాంటి జరగకుండా ఎట్లాంటి కట్టడి చర్య ఇటువంటి జరగకుండా మళ్ళీ ఫ్యూచర్లో మేము ఎప్పుడైతే పిల్లలు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఫ్యూచర్ ఇంకా యాక్చువల్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ అందరికీ ఈరోజు హాలిడే ఉంది. సో అందరికీ ఫ్యూచర్లో మళ్ళీ ఒక ఎవ్రీడే అవేర్నెస్ ప్లస్ మా ఓంప్రకాష్ సైకియాట్రిక్ ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇటువంటి విషయాలు ఫ్యూచర్లో అందరినీ ఇంకోసారి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ పెట్టి అందరి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మీ ద్వారా కూడా జనాలు మా రిమ్ స్టాఫ్ కావచ్చు, చేయడం కావచ్చు, ఎటువంటి ఇటు చిన్న ఇష్యూస్ ఉంటే నా దగ్గర తీసుకురావాలి. ఇటువంటి ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిది ఉంది. తల్లిదండ్రులకు ఎట్లాంటి భరోసా ఇస్తారు? తల్లిదండ్రులకు ఎటువంటి ఎవరు జరగకుండా ఖచ్చితంగా నేనైతే 24 hours మేము ఇక్కడ అవైలబుల్ ఉంటాం. తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, 4th class స్వీప్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకు రిమ్స్లో ఎటువంటి ఏజ్ జరిగినా నాకు ఇమీడియట్ నాతో తీసుకొస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూసుకుంటాం. దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? అంటే తన పని చేసుకుంటుంది, శాఖపరమైన చర్య ఉంటుంది. యాజ్ పర్ లీగల్ కూడా వాళ్ళు వెళ్ళారు కనుక లీగల్ పరంగా ఉంటుంది. శాఖపరమైన చర్య కూడా మేము కలెక్టర్ గారిని నివేదించాం. కలెక్టర్ గారు కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు మేము గవర్నమెంట్ నివేదించిన తర్వాత గవర్నమెంట్ ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నాం. ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో ఆ రిమ్స్ సంబంధించిన స్టాఫ్ నర్స్, మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతనిపైన శాఖపరమైన చర్యల కోసం